హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ allinone తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మురుకులు, పూస ఇలా రకరకాలుగా పిలుస్తారు వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, ఎంత కరకరలాడుతూ అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ మురుకులను మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి, ఒక వెడల్పాటు గిన్నె తీసుకొని అలాగే ఒక పిండి జల్లెడను కూడా తీసుకొని అందులో మనం ఎంత పిండి తీసుకుంటున్నామో అంత పిండి మొత్తం ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకు అప్పాలు అనేవి మంచి క్రిస్పీగా కరకరలాడుతూ గుల్లగుల్లగా వస్తాయి. చూడండి, మనకు ఇది పట్టించుకున్న పిండి కాబట్టి ఇలా రవ్వలాగా పప్పు అనేది వచ్చేసింది. మనం ఇప్పుడు పిండి జల్లించుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో వేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ ఓమా, వాము. దీన్ని చేతిలో వేసుకొని ఇలాగా క్రష్ చేయాలి. ఇలాగా నలిపితే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పాలలో వేసినప్పుడు. దీన్ని పొడిలాగా పట్టి మాత్రం వేసుకోవద్దు, ఇలా చిన్నగా నలిపి మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ కంటే ఎక్కువ నువ్వులు వేసుకున్నాను. ఆ నువ్వులు కూడా మీ ఆప్షన్ అన్నమాట, ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 చెంచా సోడా, వంట సోడా అనేది వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిటికెడు పసుపు అనేది కూడా వేసుకొని పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. చేయితో లేదంటే ఏదైనా గరిటెతో అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఇంకేదైనా ఇందులో అవసరం అయితే అది వేసుకోండి. నాకు ఇంకా 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలను ఇలాగా చిన్నగా మిక్సీ అయితే మిక్సీ పట్టుకోండి, లేదంటే దంచుకొని రోట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వడపోయా. జీలకర్ర పేస్ట్ మాత్రం వేసుకోవద్దు. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం వేడి నూనె ఇందులో వేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకున్న తర్వాత ఇలాగా అంతా చేయితో మిక్స్ చేసుకోవాలి. మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనేది అలాగే వేస్తే మనం పూస ఒత్తే అప్పుడు ఆ హోల్స్లో తట్టుకుంటుంది. అందువల్ల మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అలాగే డైరెక్ట్ వేయకుండా ఉండాలి. మనం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండిని ముద్దలా కలుపుకోవాలి, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ఈ పిండిని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇలాగా పొడవుగా చేసి పెట్టుకోవాలి. ఇవి మనం పూస పావులో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకేసారి అన్నీ చేసి పెట్టుకొని ఇలా ఈ పూస పావును తీసుకొని మనం ఇందులోకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ బిళ్ళను ఇందులో పెట్టుకోవాలి. ఇందులో వేసుకొని అలాగే నూనెను తీసుకొని లోపల అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. లోపల అంతా ఇలాగా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం పిండి ముద్దను ఇలా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని లోపల అంతా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉండే క్యాప్ని ఈ విధంగా తింపి సెట్ చేసుకోవాలి. ఇది అంతా రెడీ అయిపోయింది. మనం ఆయిల్ వేడెక్కే లోపు ఇది ప్రాసెస్ అంతా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. మనం ఇది తిప్పగానే మనకు పూస అనేది ఈజీగా కడాయిలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న పిండిని బాల్ లాగా చేసుకొని అందులో వేసి ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకు కొద్దిగా ఇంకా వేడెక్కాలి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూసని ఇలాగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ పెద్దగా వేసేస్తున్నాను. చిన్నగా కావాలంటే మీరు ఏదైనా ప్లేట్స్ పైన కానీ లేదంటే ఒక కవర్ పైన కానీ వేసుకొని అవి ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇది హై ఫ్లేమ్లో పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా నురగా వచ్చేంత వరకు, నురగా అనేది మొత్తం పోయేంత వరకు మనం
ఇలా ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ నురగ అనేది మొత్తం తగ్గిపోయిన తర్వాత మాత్రమే దీనిని ఇంకో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా మనకి ఇలా నురగ వస్తుంది. కాకపోతే ఇది ఇంకో సైడ్ వేయగానే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 minutes తర్వాత దీన్ని మనం తీసేసుకోవటమే. మనకు చక్కగా ఫ్రై అయిపోయింది. మరీ ఎర్రగా కాల్చకూడదు. చూడండి, మనకు ఇది కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇట్లానే తీసి పక్కన పెట్టుకోవటమే. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా ఇలాగే ఇదే విధంగా సేమ్ ప్రాసెస్తో వేసేసుకోవాలి. దీనిని మనం వేయగానే ఇలా నురగ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఆయిల్ని కంప్లీట్గా కడాయి నిండా వేసుకోకుండా కొంచెం లోపలికే వేసుకోవాలి. ఎందుకంటే ఈ అప్పాలు వేసినప్పుడు మనకు బాగా నురగ వచ్చి పొంగి స్టవ్ పైన కూడా పడుతుంది. కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకునే ముందు కొద్దిగా తక్కువగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఈ నురగ అంతా పోగానే మనం మరోవైపుకు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇది ఫ్రై అయిపోగానే మనం వెంటనే తీసేయాలి. లేదంటే ఎర్రగా అయిపోతాయి, లేదంటే బాగా నల్లగా అయిపోతాయి. మనం ఇది డీప్ ఫ్రై చేసింది తీయగానే మనకు లోపల కడాయిలో చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా వెంటనే తీసేయాలి. లేదంటే అవి నల్లగా అయిపోతాయి ఆయిల్లో. వెంటనే ఆ చిన్న చిన్న పీసెస్ని కూడా తీసేయాలి. అంతే అండి, ఎంతో కరకరలాడే టేస్టీ మురుకులు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.